పదండి చరిత్రలోకి. 1526లో బాబర్ భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ యొక్క ఒక సైన్యాధ్యక్షుడైన మీర్ బాకీ 1528-29 మధ్యలో అక్కడున్న దేవాలయాన్ని నేలమట్టం చేసి ఆ ఆలయ శిథిలాల మీద అక్కడ మసీదును కట్టాడని చరిత్ర చెబుతోంది. అయోధ్యపై మతోన్మాదులు దాడి చేసి అక్కడి సుందరమైన నగరాన్ని, రామమందిరాన్ని విధ్వంసం చేశారు. మందిరం ఆనవాళ్లు అక్కడ ఉండగానే దానిపై మసీదు నిర్మించారు. అయోధ్యలో రామాలయాన్ని కాపాడడం కోసం ఎందరో రాజపుత్రులు, సామాన్య కుటుంబీకులు వీరోచితంగా పోరాడి రక్త తర్పణం చేశారు. మీర్ బాకీ ఫిరంగులతో అయోధ్య మందిరాన్ని పేల్చివేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. దాదాపు 15 రోజుల పాటు మందిరం కుప్పకూలకుండా ఉండడానికి అయోధ్యలో ఉన్న హిందువులు ప్రతిఘటించి పోరాడారు. సుమారు 17,400 మంది హిందువులు ఆ దురాగతంలో ఎదురు తిరిగి మరణించారు. ఈ వివాదం 550 సంవత్సరాల నుంచి హిందువులను ఎంతో బాధిస్తూ వస్తోంది. 1528 నుంచి 1949 వరకు రామ జన్మభూమి స్వాధీనం చేసుకోవడం కోసం 760 యుద్ధాలు జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. 1925లో విజయదశమి రోజున శ్రీమాన్ కేశవ్ బలీరామ్ హెడ్గేవర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే RSSను స్థాపించారు. సాధువులు, సంతపురుషులు, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, శివసేన ఇంకా ఇతర సంస్థలు నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ అయోధ్య ఉద్యమంలో ముందుకు కదలివచ్చాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక వల్లభాయ్ పటేల్ గారి సౌజన్యంతో సోమనాథ్ మందిర్ను మనం తిరిగి నిర్మించుకోగలిగాం. ఇక భారత కేంద్ర ప్రభుత్వం అయోధ్య విషయంలో నోరు మెదపకపోవడంతో అయోధ్య వైపు దృష్టి మరలింది. 1950లో వల్లభాయ్ పటేల్ గారు మరణించాక ఇక భారతదేశంలో ఉన్న వ్యవహారం చూస్తుంటే రామజన్మభూమి మనకు అంత సులభంగా దక్కదు అన్న విషయం జనాలకు క్రమక్రమంగా అర్థమవడం మొదలయ్యింది. 1950లో గోపాల్ సింగ్ విశారద్ అలహాబాద్ హైకోర్టులో మొట్టమొదటగా కేసు వేశారు. అక్కడ వివాదాస్పదమైన కట్టడముంది, ఆ ప్రాంతం హిందువులకు చెందింది, మేమక్కడ పూజలు జరుపుకుంటాము, అనుమతి ఇవ్వండి అని కోర్టులో కేసు వేశారు. ఆ కేసు పడిన మరికొన్ని నెలల్లోనే పరమహంస్ దాస్ అని అయోధ్యకు చెందిన వ్యక్తి మరో కేసు కూడా వేశారు గాని మళ్లీ విత్డ్రా చేసుకున్నారు. 1959లో నిర్మోహి అఖాడా అంటే హైందవ సంస్థ 3వ టైటిల్ సూట్ కోర్టులో వేసి ఆ ప్రాంతం మాది, మమ్మల్ని ఆ ప్రాంతానికి కస్టోడియన్గా నియమించండి అని కేసు వేసింది. ఇక 4వ సూట్ ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఆ సైట్ మాది అని కేసు వేయడం మొదలుపెట్టారు. 1983లో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఒక హిందూ సమ్మేళనం జరిగింది. అక్కడ రామజన్మభూమిలో ఆలయం యొక్క కట్టడం గురించి చర్చ జరిగింది. రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితిని ఏర్పాటు చేసి మహంత్ అవైద్యనాథ్ గారిని అధ్యక్షులుగాను, దావు దయాళ్ ఖన్నా గారిని ప్రధాన కార్యదర్శిగాను పెట్టి కార్యాచరణ ప్రారంభించారు. 8 ఏప్రిల్ 1984 ఢిల్లీ విజ్ఞాన భవన్లో సాధువులు, సంతుపురుషులు సమావేశమై అయోధ్య మందిరం తాళాలు తెరిపించాలి అని సంకల్పించుకున్నారు. 1986 ఫిబ్రవరి 1 ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి కెఎం పాండే తాళాలు తెరిచారు. 1989లో జరిగిన ప్రయాగ కుంభమేళాలో శ్రీమాన్ దేవరహ బాబా గారి సమక్షంలో ప్రతి గ్రామంలో శిలాపూజ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. 2,75,000 రామశిలలకు దేశవ్యాప్తంగా పూజలు జరిగాయి. 1989 నవంబర్ 9 కామేశ్వర చౌపాల్ గారి చేతుల మీదుగా రామజన్మభూమికి శంకుస్థాపన జరిగింది. 1990 మే 24న హరిద్వార్లో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. కరసేవ చేయాలి అని హరిద్వార్లో నిర్ణయం తీసుకున్నారు. 1990 అక్టోబర్ 18 దీపావళి నాడు రామజ్యోతి దేశమంతటా వెలిగించారు. రాముని పేరు మీద, అయోధ్య రాముని పేరు మీద జ్యోతి వెలిగించారు. 1990 అక్టోబర్ 30 నుంచి కరసేవకులు రంగంలోకి దిగారు. ముల్లా ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము కరసేవకులను కాల్చి చంపిన పాపం మూటగట్టుకుంది. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్ర, మురళీ మనోహర్ జోషి గారి ఉపన్యాసాలు ఉద్యమంలో ఒక పట్టుదలను తీసుకొచ్చాయి. ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అయోధ్య ఉద్యమంలో పిడికిలి బిగించి దమ్ముతో రొమ్ము చూపి అంకితభావంతో రామయ్య కోసం ముందుకు దూకిన కార్యకర్త. 1991 అయోధ్యలో జరిగిన సమ్మేళనంలో ఆ కార్యక్రమాలలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా అక్కడి కరసేవలో ఉత్సాహం నింపడమే కాకుండా అక్కడి కార్యక్రమాలలో అయోధ్య ఉద్యమంలో తాను చేయి కలిపి ముందుకు సాగిన ఒక కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆనాడు. అంతేకాదు ఎల్కే అద్వానీ గారి రథయాత్రకు మెయిన్ కోఆర్డినేటర్గా ఉండి ఆ రథయాత్ర విజయవంతమయ్యేలా చూసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆనాడు అలాంటి పాత్ర పోషించారు. 1990 అక్టోబర్ 30 గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఆనాడు ఆ మసీదు గుమ్మటాలెక్కి కాషాయ ధ్వజం ఎగురవేశారు కొందరు కరసేవకులు. అయోధ్య లోపలికి పిట్టను కూడా రానివ్వను అని ముల్లా ములాయం సింగ్ యాదవ్ తేల్చి చెప్పాడు. అయినా సరే పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించుకొని దేశవ్యాప్తంగా అయోధ్య వైపు వచ్చిన కొందరు కరసేవకులు అయోధ్య లోపలికి వెళ్లి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. నవంబర్ 2న ధ్వజం ఎగురవేసిన కొఠారీ సోదరులను ప్రభుత్వం కాల్చి చంపింది. అలాగే ఎందరో కరసేవకులను ఆనాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాల్చి చంపింది. వారి అస్థికలతో కలశయాత్ర 1991 జనవరి 14వ తేదీన జరిగింది. ఆ మేళాలో 25 లక్షల మందితో భారీ ర్యాలీ జరిగింది. తర్వాత ఉత్తరప్రదేశ్కు రామభక్తుడు బీజేపీ పార్టీకి చెందిన కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1992 సెప్టెంబర్ 26న శ్రీరామ పాదుకా పూజ జరిగింది. 1992 అక్టోబర్ 30 ఢిల్లీలో సాధువులు సంతుపురుషులు సమావేశమై 5వ ధర్మ సంసద్లో 2వ కరసేవ చేయబోతూ ఉన్నామని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ హైకోర్టు రామ జన్మభూమి కోర్టు కేసు యొక్క తీర్పును వాయిదా వేసింది. ఆ తర్వాత లక్షలాది మంది కరసేవకులు 1992 డిసెంబర్ 6న అయోధ్యకు చేరుకున్నారు. కోర్టు తీర్పు వాయిదా వేయడం వీరందరికీ వేదన కలిగించింది. 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు అక్కడున్న మసీదును కూల్చేశారు. ఆ తర్వాత వివాదం కోర్టులలో మరింతగా నలగడం మొదలయ్యింది. ఇక రామజన్మభూమిలో రామ్ మందిర్ నిర్మించి తీరతామని బీజేపీ తన పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చింది. రామ జన్మభూమిని ఒక నినాదంగా ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశంలోని ఎన్నో హైందవ ధార్మిక సంస్థలు, సాధువులు, సంతుపురుషులు, విద్యార్థి సంఘాలు, హిందూ మహిళా సంఘాలు, పత్రికా విలేఖరులు, రచయితలు, వ్యాసకర్తలు, సోషల్ మీడియా యోధులు ఆక్సిజన్ ఇస్తూ అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. 92 వయస్సులో కూడా కోర్టులో నిలబడి వాదించిన తమిళనాడుకు చెందిన లాయర్ పరాశరన్ లాంటి మహాయోధులు, న్యాయ కోవిదులు తమ వాదనా పటిమతో నిజాలను జడ్జిల ముందు చెప్పారు. అంతేకాదు చారిత్రక ఆధారాలను సంపాదించడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిజాలను కోర్టు ముందు తీసుకొచ్చి పెట్టారు. వారందరూ చూపించిన శ్రద్ధతో 9 నవంబర్ 2019న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్య రామయ్య మనకు దక్కడం వెనక ఎంతటి అనన్య సామాన్యమైన పోరాటము, స్ఫూర్తి దాగి ఉన్నాయో చూశారు గదా. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్ణయంలో ఉండే ప్రచండ వేగం వల్ల 2020 ఆగస్టులో భూమి పూజ చేస్తే 2024 జనవరి 22వ తేదీకి భక్తులు ఆలయాన్ని దర్శించుకునే విధంగా మనకు అందుబాటులోకి వచ్చేస్తాంది. చారిత్రాత్మకమైన అంశం మాట్లాడుకుందామా? 165 ఏళ్ల క్రితం ఒక నిహంగ్ సిక్కు పెద్ద అత్యంత సాహసోపేతమైన చర్యకు పూనుకున్నారు. సంవత్సరం 1858 బాబ్రీ మసీదు ఔద్ రాజ్యంలో ఉండేది. అప్పట్లో ఔద్ అంటే ఏం లేదండి, అయోధ్య ఆ పరిసర ప్రాంతాలకు అవధి, ఔద్ రాజ్యము, అవధి రాజ్యం పిలుస్తూ ఉండేవాళ్ళు. అక్కడ మాట్లాడుకునే భాష కూడా అవధ్ భాష, మనకు తెలిసిందే. ఆ సమయంలో అంటే 1858లో నిహంగ్ ఖల్సా సిక్కు వర్గానికి చెందిన బాబా ఫకీర్ సింగ్ ఖల్సా ఒకరోజు బాబ్రీ మసీదులోకెళ్లి ఏకంగా హవన్ నిర్వహించారు. అంటే హిందూ మతపరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామచంద్ర భగవానికి జై అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ మసీదు, బాబ్రీ మసీదు గోడలపై జై శ్రీరామ్ అంటూ రాశారు. తాను లోపల పూజ నిర్వహిస్తున్నంతసేపు మసీదులోకి ఎవరూ రాకుండా బయట 25 మంది నిహంగ్ సిక్కులు కాపలా కాశారు. ఈ క్రమంలో మసీదు లోపల శ్రీరాముడి విగ్రహం కోసం
ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు. అయితే 1858 డిసెంబర్ 1న ఆ ఔద్ ప్రాంత తానేదార్ అంటే పోలీస్ అధికారి ఒక నివేదిక తయారు చేశారు. బాబా ఫకీర్ సింగ్ ఖల్సా మసీదు దగ్గరికొచ్చారు, ఆయనకు సమన్లు తీసుకెళ్లి ఇచ్చాను అని చెప్పారు. ఆ సమన్లు అందుకున్న బాబా ఫకీర్ సింగ్ ఖల్సా సమాధానమిస్తూ, పోరా పో, భూమి మీదున్న ప్రతి ప్రాంతం ఆ నిరాకారుడైన పరమాత్మదే, పోరా అని సమాధానమిచ్చారు. అయితే కొంతకాలం పాటు బాబ్రీ మసీదు పరిసర ప్రాంతాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత నిహంగ్ సిక్కులను అంతిమంగా అక్కడి నుంచి పంపించి వేయడంతో ఆ వివాదానికి అక్కడితో ముగింపు పడింది. కాలక్రమంలో ఔద్ రాజ్యం కనుమరుగైపోయింది, బ్రిటిషు రాజ్యము పోయింది. కానీ ఆనాడు ఆ నిహంగ్ సిక్కు చేసిన సాహసోపేతమైన చర్యకు సాక్ష్యంగా పోలీసు రిపోర్ట్లో ఇప్పటికీ చరిత్ర పుటల్లో అది నిలిచిపోతోంది. అంతకుముందు అంటే దాదాపు 3 శతాబ్దాలకు ముందు 1510 నుంచి 11 ఆ మధ్యలో సిక్కు గురువు గురునానక్ దేవ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు అన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఫలితంగా ఆ స్థలానికి హిందువులకు ఉన్న సుదీర్ఘమైన సంబంధం తేటతెల్లమయ్యింది. చైనా సాహస యాత్రికుడు హ్యుయాన్సాంగ్ 636 సంవత్సరంలో భారతదేశ యాత్ర చేసినప్పుడు అయోధ్య నగరాన్ని సందర్శించాడు. ఆయన రాసినటువంటి రచనలలో అయోధ్య అన్న పేరు సుస్పష్టంగా రాశాడు. అయోధ్య